మహాత్మా గాంధీ 156వ జయంతిని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. గాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఆయన సేవలను స్మరించుకున్నారు. తెనాలి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం మహాత్మా గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్య పాలకులను భారతదేశం విడిచి వెళ్లేలా చేయగలిగారని గుర్తు చేశారు. ఆ మహాత్ముని స్మరించుకోవటం భారతదేశ ప్రజల బాధ్యతని, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీపై ఆ బాధ్యత ఉందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తెనాలి పట్టణ అధ్యక్షుడు పొన్నూరు నాగ సూర్య శశిధర్రావు, పెనుగొండ శివకుమార్, స్టీవెన్ బాబు, శంకర్రావు, కోటేశ్వరరావు, సుబ్బారావు, సీను, కార్తీక్, వెంకటేశ్వరరావు, పోలేరం మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. మన దేశానికి, భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టినటువంటి మన దేశ జాతి పిత, ఫాదర్ ఆఫ్ ది నేషన్, శ్రీ మహాత్మా అని పిలువబడ్డటువంటి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారి, మహాత్మా గాంధీ గారి యొక్క 156వ పుట్టినరోజు. మహాత్మా గాంధీ గారంటే భారతదేశంలో ఇంగిత జ్ఞానం ఉండడానికి అందరికీ తెలుసు. మన భారతదేశంలో కాకుండా అహింసా మార్గంలో ఒక దేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టి సూర్యుడు అస్తమించినటువంటి అంత విశాలమైన సామ్రాజ్యం కలిగినటువంటి బ్రిటిష్ వాళ్ళని అహింసా మార్గంలో పారదోలినటువంటి వ్యక్తి శ్రీ మహాత్మా గాంధీ గారు. మహాత్మా గాంధీ గారు గుజరాత్లోని పోర్బందర్లో జన్మించిన ఆ రోజుల్లోనే 1869లో జన్మించి ఆ రోజుల్లోనే కనీసం 140 సంవత్సరాల క్రితం ఇంగ్లాండ్ వెళ్ళి బారెట్లా చేసి తర్వాత సౌత్ ఆఫ్రికా వచ్చి సౌత్ ఆఫ్రికాలో కూడా మానవ హక్కుల కోసం పోరాడి అరౌండ్ సుమారు 1918 ఆ ప్రాంత 16-18 ప్రాంతంలో భారతదేశానికి తిరిగి వచ్చి భారతదేశంలో జరుగుతున్న స్వాతంత్ర సమరయం, అప్పటికే కాంగ్రెస్ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో జరుగుతున్నటువంటి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని గ్రాడ్యువల్గా దాని నాయకత్వం స్వీకరించి మహాత్మా గాంధీ గారి యొక్క నాయకత్వంలో స్వాతంత్ర పోరాటం ఊపందుకున్న తర్వాత అందరినీ కలుపుకుని అందరు నాయకులందరూ కలిసి మహాత్మా గాంధీ గారి యొక్క సారథ్యంలో అక్కడ బీహార్లో బార్డోలి సత్యాగ్రహం ఏంటి, ఉప్పు సత్యాగ్రహం ఏంటి, అన్నిటికంటే 1942లో క్విట్ ఇండియా మూవ్మెంట్ ఏంటి, అందులో డూ ఆర్ డైని ఇచ్చి ఆ క్విట్ ఇండియా మూవ్మెంట్లో మన తెనాలిలో కూడా 7 అసూలు బారైపోయి చనిపోయారు. ఆ తర్వాత ఊపందుకున్నటువంటి ఉద్యమం ఎన్నోసార్లు ఆయన్ని జైల్లో పెట్టి నిర్బంధించినా ఏమాత్రం వెరవకుండా, దడవకుండా, వెనకడుగేయకుండా స్వాతంత్ర ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళి 1947 ఆగస్టున 15 స్వాతంత్ర ఉద్యమం రావటానికి కారకుల్లో ముఖ్యమైనటువంటి అగ్రనేత. ముందుగా తెనాలి పట్టణ ప్రజలందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు అక్టోబర్ 2వ తారీఖు గాంధీ గారి 156వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. ఇక్కడ డాక్టర్ చందు సాంబశివుడు గారి ఆధ్వర్యంలో మరి మా డాక్టర్ గారు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ఆనందకరం. ఇవాళ అక్టోబర్ 2 మహాత్మా గాంధీ గారి జయంతి. కానీ చాలామంది మర్చిపోతున్నారు మహాత్మా గాంధీ గారిని కూడా. లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా జయంతి ఇవాళ. ఇద్దరిది మర్చిపోతున్నారు. వాళ్ళు లేకపోతే మన దేశం అల్లకల్లోలం అయ్యేది. మన దేశ జాగృతి కానీ ఏదైనా కానీ ప్రతి ఒక్కరూ, ప్రతి పిల్లలు, ప్రతి చిన్న పిల్లలు, పెద్దలు అందరూ లాల్ బహదూర్ శాస్త్రి గారిని, మహాత్మా గాంధీ గారిని బాగా చూసుకోవాలి.